తెలుగుదేశం పార్టీతో వామపక్షాలు పొత్తు. ఈ ప్రభావం వల్ల తెలుగుదేశం లాభం పడినా వామపక్షాలు పూర్తిగా నష్టపోయాయని ప్రజలు ఇటు సిపిఎం కానీ కమ్యూనిస్ట్ అభిమానులు కానీ అనుకుంటున్నారు. అయితే కమ్యూనిస్టులు ఈ మేరకు గుర్తించలేదని ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అందులో పూర్తిగా వాస్తవం లేదు, కానీ ఒక ఆస్పెక్ట్లో జరిగిన అనుభవం చూసినట్లయితే మా దృష్టిలో 3 ఎన్నికల ద్వారా తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకోవడం ద్వారా మేము కంటే ఒక మేరకు తెలుగుదేశం మా శ్రేణులు అట్టుకోవడానికి కారణం ఇది. ఇండిపెండెంట్గా పార్టీ నిలబెట్టుకోవడంలో మా శ్రేణులు మా పార్టీ కూడా ఫెయిల్ అయ్యింది. ఆ రకంగా బలహీనపడడం వాస్తవం. ఈ అనుభవాలు తీసుకుని భవిష్యత్తులో అంటే సర్దుబాటు అంటే స్వతంత్రంగా పార్టీని బలపరుచుకోవాలి, మన పునాది బలపరుచుకోవాలి. ఒక సర్దుబాటు చేసుకోవడం ద్వారా కాకుండా స్వతంత్రంగా పని నిలబెట్టుకుంటుని భవిష్యత్తులో అంటే పార్టీ పునాది పెంచుకోవడానికి చేయాలని అనుకున్నాం. ఆ రకం తను నష్టపోయిన పట్ల వాస్తవం అనేది ఫ్యాక్ట్. అది అందులో సందేహం లేదు. దేశంలో ప్రజలందరూ ఒకటి అంటారు, బెంగాల్ కేరళ కమ్యూనిస్ట్ గడ్డలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో కమ్యూనిస్ట్ కోటలు అంటారు. కానీ ఆ కోటలు బీటలు వారాయి. కమ్యూనిస్టు ఉద్యమ బలహీనత లేకపోతే కమ్యూనిస్టు ఉద్యమంపై ప్రజలు భ్రమలు పోతున్నాయంటారా? ఉద్యమ పందా ఏమైనా మారిందంటారా? ఉద్యమ పందాలు మారలేదు, కానీ వాస్తవంగా రాష్ట్రంలో నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలు పార్టీకి బలమైన జిల్లాలో సందేహం లేదు. ఇది బలహీనపడలేదు. నేను ఇందాక చెప్పిన సందర్భంలో సర్దుబాటు సందర్భంలో బలహీనపడినా మొత్తం రాష్ట్రానికి పునాదిగా ఉన్నటువంటి 3 జిల్లాలంటే ఇప్పటికీ చాలా బలమైన ఉన్నాయి. అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో పార్టీ శాఖలు ఏర్పడటం, ప్రధాన ఏర్పడటం అలా చేస్తుంది. చాలా పంచాయతీల్లో కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ గెలిచింది, పంచాయతీ స్థానాలు గెలిచింది, జిల్లా పరిషత్ చేసింది. ఖమ్మం జిల్లాలో ఒక టర్మ్లో కోఆపరేటివ్ బ్యాంక్ కూడా సాధించడం జరిగింది. ఆ రకంగా స్వతంత్ర బలం చుట్టి 3 జిల్లాలు కూడా బలమైన పార్టీలు ఉన్నాయి. ఇప్పటికీ కొనసాగుతుంది. భవిష్యత్తు ఇంకా బలం పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకనాడు కమ్యూనిస్టులు అసంఘటిత కార్మిక రంగానికి హక్కులు అంటే జనం నవ్వేవారు. ఏంటి తాపీ మేస్త్రికి ఏంటి, కరెంట్ లైన్మెన్కి ఏంటి, వీళ్ళకి ఏమో హక్కులు కావాలని కమ్యూనిస్టులు అన్నారు, వీళ్ళకి పని పాట లేదనేవారు. అలాగే ఉపాధి హామీ పథకం, పని లేని రోజుల్లో వ్యవసాయ కార్మికులకు పని కల్పించండి అని మీరు పోరాడుతుంటే ఏంటి ఊరికినే గవర్నమెంట్ పెట్టాలనేవారు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ 2 పథకాలని 100% అమలు జరపడమే కాకుండా అవి సరిగ్గా అమలు జరపకపోతే సంబంధిత అధికారులపై కూడా చర్య తీసుకుంటుంది. దశాబ్దాల క్రితం ఈనాడు కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్నాయి. అయినా ఆ కార్మిక వర్గం, వ్యవసాయ కార్మిక వర్గం ఈనాడు పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు ఓటు వేసే పరిస్థితి కనపడతలేదు. దానికి కారణం ఏంటి? పార్లమెంట్లో ఉపాధి హామీ పథకం వచ్చిందంటే దానికి అర్థం కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తునంటే గ్రామాల్లో వ్యవసాయ కార్మికి పని కల్పించాలని పెద్ద ఎత్తునంటే వ్యవసాయ సంఘం పార్టీ పెద్ద కృషి చేసే ఫలితంగాను దాని పర్యవసానంగా యూపీఏ మొదటి ప్రభుత్వంలో వామపక్షాల యొక్క బలం ఉన్న ఫలితంగానంటే వామపక్షాల యొక్క కృషి ఫలితంగానే, ఒత్తిడి ఫలితంగానే, ఆందోళన ఫలితంగానే పెద్ద ఎత్తునంటే ఉపాధి హామీ పథకం పాస్ చేయడానికి కారణం ఇది. అది అమలు జరుగుతుంది. దాని యొక్క వామపక్షాలు సగరంగా చెప్పుకున్నాయి. దేశంలో రాష్ట్రంలో ఉపాధి పథకం అమలు జరిగింది. ఏమాత్రమైనా కొద్దిపాటు అమలు జరుగుతుందంటే దానికి కారణం వామపక్షాల యొక్క బలం, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కృషి అనేది వాస్తవం. అది అయితే ఇందులో కొన్ని లోపాలు, సక్రమంగా వ్యవసాయ కార్మికులకి అందకపోవడం అనేది ఒక లోపం జరుగుతుంది. దానికి ఇప్పటికి కూడా వ్యవసాయ సంఘం పార్టీ కూడా పెద్ద ఎత్తున 100 రూపాయలు అందేట్టుగా కృషి చేస్తుంది అనేది వాస్తవం. ఇక రెండవది, కార్మిక వర్గంలో దాదాపు మన ప్రభుత్వం లెక్కలేకపో అంచనాలంటే ఈ అసంఘటిత అనార్గనైజ్డ్ సెక్టర్లో అసంఘటిత కార్మిక వర్గం దాదాపు మొత్తం దేశంలో జిల్లాలో కార్మిక వర్గాలు అంటే 90% అసంఘటిత కార్మికులు ఉన్నారు. వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఆ ప్రభుత్వ రంగంలో 50% ఉన్నారు, ప్రైవేట్ రంగంలో 70% ఉన్నారు అసంఘటిత. ఈ అసంఘటిత రంగ కార్మికులకి ఏ విధమైనటువంటి కార్మిక చట్టాలు లేకపోవటం, ఏ విధమైన సౌకర్యాలు లేకపోవటం, సంక్షేమ కార్యక్రమం అమలు జరపకపోవటం, ఇది ఉన్నట్టు దీన్ని మొట్టమొదటిసారిగా దేశంలో సిఐటి బాధ్యలో కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ అంటే పెద్ద సాధన చేయటం. దాదాపు 10-15 సంవత్సరాలుగా 1997లో నూతన ఆర్థిక విధానాలు ఏదైతే పెట్టిన తర్వాత అప్పటి నుంచి సిఐటి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ పెద్ద సాధన చేయడం జరుగుతుంది. అసంఘటిత రంగ సమస్యల్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఏమాత్రం గుర్తించిన దానికి కారణం ఈ పోరాటం యొక్క ఫలితంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈవేళ నిన్న జరిగినటువంటి సమ్మెలో ప్రధాన భాగం కంటే అసంఘటిత కార్మికుల యొక్క సమస్య పరిష్కారానికి బిల్లు తేవాలని చెప్పి అందులో ప్రధాన ఘట్టంగా ఉన్నది. ఆ రకంగా భవిష్యత్తులో ఇంకా తీవ్ర పోరాటం చేయడం అంటే అసంఘటిత కార్మికుల యొక్క సౌకర్యాలు పొందడానికి వస్తే భవిష్యత్తులో కార్మిక వర్గం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దానికి సిపిఎం పార్టీ